వచ్చింది. సో ఆర్ట్ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ప్లస్ ఇది చూసినప్పుడు అవి గుర్తొచ్చే అవకాశం ఉంది? లేదు, అసలు లేదు. బట్ అవకాశం మీకు గుర్తొస్తే చెప్పండి, నేను తర్వాత కూడా తెలుస్తాయి. సైలేష్ గారు, చంపడంలో కొత్త పద్ధతులు కనిపెట్టడంలో మీ మాస్టర్ అని తెలిసింది సైనికుల ద్వారా. ఈ సినిమాలో ఏమన్నా కొత్త పద్ధతులు కనిపెట్టారా చంపడంలో? దాని స్పెసిఫిక్ ఎఫర్ట్ పెట్టి చేసింది లేదు సార్, ఆర్గానిక్గా వెళ్తున్నాం. ఈసారి యూ గాట్ లీవ్ ఇట్ టేకర్ యాక్షన్ కొరియోగ్రాఫర్, యాక్షన్ డిజైనర్ ఫిల్మ్స్. ఆయన రకరకాలుగా కొన్ని థియేటర్కల్ మూమెంట్స్ క్రియేట్ చేయడంలో మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఇట్స్ డిఫరెంట్ అప్రోచ్. చూడండి, స్క్రీన్లో చూసినప్పుడు. ఓకే, ఇంతకుముందు యాక్షన్ సినిమాలకి ఎన్ని బాటిల్ బ్లడ్ వాడారని అడగాలనిపించేది, ఇప్పుడు ఎన్ని ట్యాంకర్లు వాడారు మీ సినిమాకి? ప్రొడక్షన్ డిజైనర్ ఇక్కడే ఉన్నారు. లేదు సార్, లెక్క పెట్టలేదు సార్. అంటే బట్ లాట్ ఆఫ్ ఇట్ వాస్ యూజ్డ్. ఆబ్వియస్లీ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది అంతా కూడా మాక్సిమం పర్సెంట్ బ్లడ్ అయింది, ఆర్టిఫిషియల్ బ్లడ్ చాలా వాడింది. హాస్టల్ లాంటి సినిమా వాళ్ళ రిఫరెన్స్ ఏమైనా ఉందా? హాస్టల్ హాలీవుడ్ మూవీస్లో హాస్టల్ ఒక మూవీ. సో ఇస్ దేర్ ఎనీ? దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్. ఇట్స్ అన్ ఒరిజినల్, రైట్? ఆఫ్ కోర్స్ ఇట్స్ మీరు ట్రైలర్లో ఒక నాన్నగారు అంటే ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎక్కడ ఒక మూడ్ బ్రేక్ అవ్వలేదు. అంటే హిట్లో అర్జున్ సర్కార్ మూడ్ ఏదైతే ఉంటుందో ఎక్కడ 1 సెకండ్ కూడా మూడ్ బ్రేక్ అవ్వకుండా ఉంది. మాకు అది చాలా కొత్తగా అనిపించింది. జనరల్గా ఏంటంటే చాలా రకాల షార్ట్స్లో పడుతుంటాయి, నవ్వేది, కొంచెం లవ్ ఫీల్ ఏదో ఒక, కానీ ఒక మూడ్ని సస్టైన్ చేస్తూ దాని పీక్స్కి తీసుకెళ్ళారు ట్రైలర్కి వచ్చేసరికి. ఈ క్యారెక్టర్ జర్నీ ఒక నానిలో కొత్త పర్సెప్షన్ ఏం ఓపెన్ చేసిందంటే ఏం చెప్తారు యాజ్ అన్ ఆర్టిస్ట్? కొత్త పర్సెప్షన్ అంటూ ఎస్పెషల్లీ ఏంటంటే, బట్ ఈచ్ క్యారెక్టర్ అండ్ ఎక్స్ప్లోర్ చేసే ప్రతి సినిమా గోల్డెన్ విషయాలు నేర్పిస్తుంది. చాలాసార్లు దిగిన మొదటి రోజే నాకు అర్జున్ సార్ గారు ఎవరో తెలియకపోవచ్చు, కానీ అది 4వ రోజు షూటింగ్ వల్ల నాకు క్లారిటీ వస్తుంది. అలా ఐ థింక్ మేము యాక్చువల్లీ నేను చూసిన వైలెంట్ పార్ట్ అంతా మేము తీసింది లాస్ట్ డేట్ ఈ సినిమాకి. సో అక్కడికి వచ్చేటప్పటికి ఒక రకంగా పూర్తిగా అర్జున్ సార్ గారుగా, చంద్రముఖిలో చెప్తారు కదా, పూర్తిగా అర్జున్ సార్ గారుగా వాడిపోయినట్టే. బట్ అది ఎవ్రీ ఫిల్మ్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఈవెన్ అంటే ఇది జస్ట్ బికాజ్ వైలెంట్ సినిమా ఒక ఆయన అనేది దాని ఉండే ప్రాసెస్ దాని ఉంటుంది, హిట్కి దాని ఉండే ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఎంజాయ్ ఎనీ ప్రాసెస్. మీరు నన్ను ప్రేక్షకుల నుంచి లాగా డిఫరెంట్